హాయ్ అండి, నమస్తే అందరికీ. వెల్కమ్ టు అవర్ ఛానల్ అరబిక్ తెలుసుకుందాం తెలుగులో. ఈ రోజు వీడియోలో నేనైతే ఒక 50 పదాలు చెప్పడం జరిగింది. ఈ పదాలు మరీ ముఖ్యంగా వంటగదికి సంబంధించినవి. ఆడవాళ్ళకి ఈ వీడియోస్ చాలా ఉపయోగపడతాయి. ఎవరైతే గల్ఫ్ కంట్రీకి కొత్తగా రావాలనుకుంటున్నారో, అలాగే గల్ఫ్కి కొత్తగా వచ్చి అరబీ భాష తెలియక ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో అలాంటి వారికి ఈ బేసిక్ పదాలతో కూడిన వీడియోస్ చాలా ఉపయోగపడతాయి. మీ ఫ్రెండ్స్లో కానీ అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా వాళ్ళకి వీడియోస్ని షేర్ చేయండి. మొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్టయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలో ఉన్న ఆ పదాలు ఏంటో చూద్దాము. ముందుగా వీడియోకి మాత్రం మర్చిపోకుండా ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి. ఎందుకంటే ఒక వీడియో చేయడానికి దాని వెనుక ఎంత కష్టం ఉంటుందో చేసే వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరు ఒక లైక్ మాత్రం ఇవ్వండి. ఎగ్స్ని అరబీ భాషలో బెయిద్ అని అంటారు. బెయిద్ అంటే గుడ్లు అనే అర్థం వస్తుంది. అలాగే రొట్టెలని ఖుబుస్ అని అంటారు. ఖుబుస్ అంటే తెలియని వాళ్ళంటూ ఎవరు ఉండరు గల్ఫ్ కంట్రీలో. ప్రతి ఒక్కరి ఎర్లీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అదే ఉంటుంది. రొట్టెలని ఖుబుస్ అని అంటారు. అలాగే పాలని హలీబ్ అని అంటారు. పాలు అని చెప్పడానికి హలీబ్ అని అంటారు. అలాగే టీని షాయ్ అని అంటారు. షాయ్ అంటే టీ అని అర్థం. అలాగే కాఫీని ఘవ్వా అని చెప్తారు. వెన్నని జిబ్దా అని అంటారు. బటర్ వెన్నని జిబ్దా అని చెప్తారు. అలాగే చీజ్, దీన్ని జిబన్ అని అంటారు. దీంట్లో చాలా రకాలైతే ఉంటాయి. జిబన్ ఫరెన్సీ అని ఉంటుంది, జిబన్ మొతల్లా అని ఉంటుంది. ఇలా రకరకాలుగా ఉంటాయి. చీజ్ని జిబన్ అని అంటారు. అలాగే తేనె, దీన్ని అసల్ అని అంటారు. అసల్ అంటే తేనె అని అర్థం. ఖర్జూరం, దీన్ని తమర్ అని అంటారు. తమర్ అంటే ఖర్జూరం. డేట్స్, ఇంగ్లీష్లో డేట్స్ అని అంటారు. అరబీ భాషలో తమర్ అని చెప్తారు. సూప్ని షోర్బా అని అంటారు. షోర్బాలో కూడా రకరకాలు ఉంటాయి. అంటే సూప్లలో రకరకాలు ఉంటాయి. అదస్ షోర్బా అంటే పప్పుతో చేసే సూప్ని అదస్ షోర్బా అని అంటారు. కోద్రా షోర్బా అంటే కూరగాయలతో చేసేదాన్ని కోద్రా షోర్బా అని అంటారు. దిజాజ్ షోర్బా అంటే చికెన్తో కూడా షోర్బా చేస్తారు, సూప్ చేస్తారు. ఇలా రకరకాలుగా ఉంటాయి. సూప్ని షోర్బా అని అంటారు. అలాగే అన్నంని ఎయిష్ అని అంటారు. అరబీ భాషలో అన్నంని ఎయిష్ అని అంటారు. హత్ ఎయిష్ అంటే అన్నం పెట్టు అని అర్థం వస్తుంది. హత్తైత్ ఐష్ అంటే నేను అన్నం పెట్టాను అనే అర్థం వస్తుంది. అలాగే గ్రిల్లో పెట్టే చికెన్ని దిజాజ్ మష్వీ అని అంటారు. దిజాజ్ మష్వీ అంటే గ్రిల్ చికెన్ అని అర్థం. అలాగే సలాడ్ని సలాతా అని అంటారు. ఈ సలాతాలో కూడా రకరకాలుగా చేస్తూ ఉంటారు. అంటే ఒక్కో ఇంట్లో ఒక్కో రకంగా చేస్తూ ఉంటారు. వెజిటేబుల్స్తో సలాడ్ని సలాతా అని అంటారు. అలాగే మజ్జిగని లబన్ అని అంటారు. లెబన్ లేదా లబన్ అంటే మజ్జిగ అని అర్థం. అలాగే పెరుగుని రోప్ అని అంటారు. పెరుగుని రోప్ అంటారు. మజ్జిగనేమో లెబన్ అని అంటారు. నీళ్ళని మాయ్ అంటారు, మోయా అంటారు. మాయ్ లేదా మోయా అంటే మంచినీళ్ళు, తాగే నీరు. ఏ నీరైనా మాయ్ అని అంటారు లేదా మోయా అని అంటారు. నూనెని దెహన్ అని అంటారు. దెహన్ అంటే నూనె అని అర్థం. ఉప్పుని మిల్హ్ అని అంటారు. మిల్హ్ కషన్ అంటే దొడ్డుప్పు అని అర్థం. మిల్హ్ అంటే సాఫ్ట్ మెత్తటి ఉప్పుని మిల్హ్ అంటారు. దొడ్డుప్పుని మాత్రం మిల్హ్ కషన్ అని అంటారు. అలాగే మసాలాలు, అన్ని మసాలాలని భారాత్ అని అంటారు. భారాత్ అంటే మసాలాలు అని అర్థం వస్తుంది. కూరగాయలని ఖుదార్ లేదా ఖుద్రా అని అంటారు. అంటే అన్ని వెజిటేబుల్స్ని కలిపి మళ్ళీ ఒక్కో వెజిటేబుల్కి ఒక్కొక్క పేరు అయితే ఉంటుంది. కూరగాయలు మొత్తం అన్నింటిని కలిపి ఖుదార్ లేదా ఖుద్రా అని అంటారు. ఉల్లిపాయని బసల్ అని అంటారు. అలాగే టమాటాని తొమాత్ అంటారు. తమాతిం అని అంటారు. తమాతిం లేదా తొమాత్ అని అంటారు. వెల్లుల్లిని తూమ్ అని అంటారు. తూమ్ అంటే వెల్లుల్లి అని అర్థం. బంగాళదుంపని బతాత్ అని అంటారు. అలాగే స్వీట్ పొటాటోని బతాత్ హల్వా అని అంటారు. నార్మల్గా కర్రీ చేసుకునే వాటినేమో బతాత్ అని అంటారు. తీయగా ఉండి వాటిని బాయిల్ చేసుకొని తినేవైతే బతాతా హల్వా అని చెప్తారు. అలాగే బీట్రూట్, దీన్ని షమందర్ అని చెప్తారు. బీట్రూట్ని షమందర్ అని అంటారు. అలాగే రాడిష్ని ఫిజిల్ అని అంటారు. ఫిజిల్లో కూడా చాలా రకాలు ఉంటాయి. ఫిజిల్ అహ్మర్ ఉంటుంది, ఫిజిల్ అబియత్ ఉంటుంది, రకరకాలుగా ఉంటాయి రాడిష్లో కూడా. కట్ చేయడాన్ని గస్ అని అంటారు. గస్ అంటే కట్ చేయడం. గస్ కుద్రా అంటే కూరగాయలు కట్ చేయని అర్థం వస్తుంది. గస్ బసల్ అంటే
ఉల్లిపాయ కట్ చేయ అనే అర్థం వస్తుంది. గస్ అంటే కట్ చేయడం. అలాగే కలపడం, దీన్ని ఖూసి ఖూసి అని అంటారు. కలపడాన్ని, బాగా మిక్స్ చేయడాన్ని ఖూసి అని అంటారు. బాగా కలుపు, మంచిగా కలుపు అని చెప్పాలంటే ఖూసి అదిల్ అని చెప్తారు. అలాగే ఉడకడం, దీన్ని ఇస్తవీల్ ఇస్తవా అంటారు, ఇస్తవీల్ అని అంటారు. ఇస్తవా లేదా ఇస్తవీల్ అంటే ఉడకడం, ఉడికించడం అనే అర్థం వస్తుంది. వెల్లుల్లి కట్ చేయని చెప్పాలంటే గస్సి తూమ్ అని చెప్తారంటే వెల్లుల్లి కట్ చేయని అర్థం. ఒకవేళ టొమాటో కట్ చేయని చెప్పాలంటే గస్సి తమాత్ అని చెప్తారు. ఉల్లిపాయ కట్ చేయని చెప్పాలంటే గస్సి బసల్ అని చెప్తారు. కట్ చేయడానికి గస్సి అంటారు. అలాగే బంగాళదుంప కట్ చేయని చెప్పాలంటే గస్సి బతాత్ అంటే బంగాళదుంప కట్ చేయని అర్థం అయితే వస్తుంది. అలాగే కలపడం, బాగా మిక్స్ చేయడాన్ని ఖూసి అని అంటారు. ఖూసి అంటే కలపడం, బాగా మిక్స్ చేయడం. ఖూసి అదిల్ అంటే సరిగా కలుపు, మంచిగా కలుపు అనే అర్థం వస్తుంది. అన్నం పెట్టాను అని చెప్పాలంటే హత్తైత్ ఎయిష్ అంటే అన్నం పెట్టాను అని అర్థం వస్తుంది. హత్తైత్ అంటే పెట్టాను అని అర్థం. నూనె వేయాలా అని అడగాలంటే అహత్ దహెన్ అంటే నూనె వేయాలా అని అర్థం. ఉప్పు వేస్తాను అని చెప్పాలంటే బహత్ మిల్హ్ అంటే ఉప్పు వేస్తాను అని అర్థం. ఉప్పు వేశాను అని చెప్పాలంటే హత్తైత్ మిల్హ్ అని అర్థం వస్తుంది. పెట్టాను, వేశాను అని చెప్పడానికి హత్తైత్ అని చెప్తారు. కొంచెం మసాలా వెయ్యి లేదా మసాలా కొంచెం వెయ్యి అని చెప్పాలంటే హత్ షోయే భారాత్ అని చెప్తారు. హత్ అంటే వెయ్యడం, షోయే అంటే కొంచెం, భారాత్ అంటే మసాలా అని అర్థం. హత్ షోయే భారాత్ అంటే కొంచెం మసాలా వెయ్యి అని అర్థం వస్తుంది. అలాగే గస్సి బసల్ అంటే ఉల్లిపాయ కట్ చేయని అర్థం. ఇందాక మీకు చెప్పాను, ఉల్లిపాయ కట్ చేయని చెప్పాలంటే గస్సి బసల్ అంటారు. టమాటా కట్ చేయంటే గస్ తమాత్ అని చెప్తారు. అలాగే వెల్లుల్లి వేశాను అని చెప్పాలంటే హత్తైత్ తూమ్ అంటే వెల్లుల్లి వేశాను అని అర్థం. ఇంకా ఉడకలేదు అని చెప్పాలంటే మా ఇస్తవా బ్యాద్ అని చెప్తారు. అంటే మా ఇస్తవా బ్యాద్ అంటే ఇంకా ఉడకలేదు అని అర్థం. అలాగే ఉడికింది అని చెప్పాలంటే ఇస్తవా జైన్ అంటే బాగా ఉడికింది అని అర్థం. ఇస్తవీల్ జైన్ అంటారు, ఇస్తవా జైన్ అని అంటారు, అంటే ఉడికింది అని అర్థం వస్తుంది. అలాగే మూత పెట్టు అని చెప్పాలంటే ఘత్తి అని చెప్తారు. అంటే మూత పెట్టడాన్ని ఘత్తి అని అంటారు. అలాగే గ్యాస్ వెలిగించు అని చెప్పడానికి షిబ్బినార్ అని అంటారు. షిబ్బి అంటే వెలిగించడం, నార్ అంటే మంట, నిప్పు, గ్యాస్ అన్ని అర్థాలు వస్తాయి. షిబ్బినార్ అంటే గ్యాస్ వెలిగించు లేదా మంట వెలిగించు అని అర్థం. తఫ్ఫీనార్ అంటే గ్యాస్ ఆఫ్ చేయి, మంట ఆఫ్ చేయి అనే అర్థం వస్తుంది. తఫ్ఫీ లైటాత్ అంటే లైట్స్ అన్ని ఆఫ్ చేయి అని అర్థం వస్తుంది. షిబ్బినార్ అంటే గ్యాస్ వెలిగించడం, తఫ్ఫీనార్ అంటే గ్యాస్ ఆఫ్ చేయడం. వీడియో చివరికైతే వచ్చేసామండి. ఇలాంటి అరబిక్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే గల్ఫ్కి కొత్తగా వచ్చిన మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి తప్పకుండా అరబీ వీడియోస్ని షేర్ చేయండి. మరొక కొత్త వీడియోతో మరికొన్ని కొత్త పదాలతో తొందరలోనే మళ్ళీ కలుద్దాం.